నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో విధులను బహిష్కరించిన ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు 5 రోజుల పని విధానం కావాలని కోరుతూ తణుకుల ధర్నా. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కోసం పెట్టుబడుల వేటలో మునిగిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో అభినందించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో అలరించిన సంగీత కచేరీ, శాస్త్రీయ ప్రక్రియలతో అందించిన విద్వాంసులు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేసి నిరసన వ్యక్తం చేసిన తాడేపల్లిగూడెం బ్యాంకు ఉద్యోగులు. ప్రోత్సాహం ఇస్తున్న ఉత్తమ ఉద్యోగుల అవార్డులు, రివార్డులు తాడేపల్లిగూడెంలో పేర్కొన్న మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏప్రిల్ నాటికి రూఫ్ టాప్ సోలార్ కనెక్షన్ ప్రక్రియ పూర్తి చేయాలి. విద్యుత్ ఇంజనీర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఉద్యోగుల సమ్మెతో జిల్లా కేంద్రం ఏలూరులో మూతబడిన జాతీయ బ్యాంకులు ర్యాలీ నిర్వహించి 5 రోజుల పని కోసం డిమాండ్. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సుగమం అయ్యాయని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. అధికారంలోకి రాకముందు లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ప్రజలు చెప్పిన సమస్యల పరిష్కారానికి ఆయన ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత, కార్మికులతో పాటు అన్ని వర్గాల సమస్యలను ఆ పాదయాత్రలో తెలుసుకోగలిగారని ఆయన వివరించారు. ఈ సందర్భంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ గుర్తుపెట్టుకుని అధికారంలోకి వచ్చాక పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ఆర్మిల్లి తెలిపారు. ఇందులో భాగంగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చి పరిశ్రమలను నెలకొల్పేందుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు. వారానికి 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక ఇచ్చిన దేశవ్యాప్త పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అన్ని ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు మంగళవారం విధుల్ని బహిష్కరించి కార్యకలాపాలను స్తంభింపచేశారు. ఇందులో భాగంగా తణుకు ప్రాంతంలోని బ్యాంకు ఉద్యోగుల సమ్మె చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ వద్ద ధర్నా నిర్వహించి నినాదాలు ఇచ్చారు. అనంతరం ర్యాలీ కూడా నిర్వహించి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్బీఐ రాజీవ్ చౌక్ సెంటర్ బ్రాంచ్ సీనియర్ అసోసియేట్ జి రవితేజ మాట్లాడారు. కాగా వీరు చేపట్టిన ఆందోళన వల్ల కోట్ల రూపాయల కార్యకలాపాలు నిలిచిపోయాయి. దాంతో బ్యాంకు ఖాతాదారులు ఇబ్బందులకు గురి అయ్యారు. ట్రిపార్టీట్ కమిటీ మీటింగ్లో జరిగినటువంటి ఒక సర్క్యులర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే మాకు ఇచ్చిందో ఆ హక్కు కోసం మేము ఇక్కడ పోరాడుతూ ఉన్నాం. ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం మారిపోయింది. యూపీఐ అందుబాటులోకి వచ్చింది. ఆదివారం కూడా ఆగనంతటి గొప్ప డిజిటలైజేషన్ అయినటువంటి యూపీఐ సదుపాయాలు, సౌకర్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉద్యమాన్ని సెలవుల కోసం మేము చేసే పోరాటంగా చూపించకండి. కేవలం సేవల్లో నాణ్యత కోసం మేము చేసినటువంటి ఒక డిమాండ్ ఇది. ఆరోగ్యకరమైనటువంటి పని వాతావరణం కోసం మేము చేసే డిమాండ్ ఇది. పాలకులకు, నాయకులకు వినిపిస్తే వినండి. ఒక మాట చెప్తున్నాం, మేము ప్రతి ప్రభుత్వ పథకాన్ని అమలు చేస్తున్నాం. పెన్షన్లు చెల్లిస్తున్నాం, రైతులకు రుణాలు ఇస్తున్నాం, విద్యార్థులకు చదువుకోవడానికి లోన్లు ఇస్తున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు హృదయం అయితే మా డిమాండ్ స్పష్టంగా ఉంది. 5 రోజుల పని, 2 రోజుల విశ్రాంతి, మంచి సేవ, బలమైన బ్యాంకింగ్. ఈ 5 రోజుల పని అనేది ఏదైతే బైపార్టీట్ సెటిల్మెంట్స్లో, ఇండస్ట్రియల్ లెవెల్ టాక్స్లో ప్రభుత్వం మాకు ఎప్పుడైతే 2022లో ఇచ్చిందో దాన్నే మేము ఇంప్లిమెంట్ చేయమని అడుగుతూ ఉన్నాం. మేమందరం కూడా ఒకటే, 5 డే బ్యాంకింగ్ని అమలు చేయండి, మమ్మల్ని కాపాడండి. తణుకు సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవ సొసైటీ ఆధ్వర్యంలో రామకృష్ణ సేవా సమితి భవనంలో జరుగుతున్న సంగీతోత్సవాలు మంగళవారం కూడా ఘనంగా కొనసాగాయి. ఇందులో భాగంగా హైదరాబాదు, శ్రీకాకుళం, చెన్నై, తాడేపల్లిగూడెంలకు చెందిన ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలు విద్యా జానకిరామన్, మరో ప్రముఖ వయలిన్ విద్వాంసులు మాముడూరి సత్యనారాయణ శర్మ, ప్రముఖ మృదంగ విద్వాంసులు బుర్రా శ్రీరామ్, ఘటం కళాకారులు సరస్వతుల హనుమంతరావులు పాల్గొని నిర్వహించిన సంగీత కచేరీ అందరినీ అలరించింది. సొసైటీ అధ్యక్షురాలు చిలుకూరి సుజాత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి జీడిగుంట శర్వాణి, మాజీ కార్యదర్శి భమిడి కమలాదేవి, సంయుక్త కార్యదర్శి డాక్టర్ వంక వసుంధర,
కోశాధికారి భోగవల్లి ఇందిర, సభ్యులు వంక రాజకుమారి, జొన్నలగడ్డ రామలక్ష్మి, పుట్ట విజయశ్రీలు పాల్గొన్నారు. వారానికి 5 రోజుల పనిదినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫార్మా బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు మంగళవారం ఒకరోజు సమ్మె చేశారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని బ్యాంకులన్నీ మూసివేసి బంద్ పాటించారు. మెయిన్ రోడ్లో గల SBI ఈ కార్నర్ వద్ద టెంట్ వేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారి మీదుగా తమ డిమాండ్లతో కూడిన నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. చర్చలలో అంగీకరించిన ప్రభుత్వం 5 రోజుల పనిదినాన్ని అమలు చేయడంలో జాప్యం చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ నాయకులు సిద్ధబత్తుల సూర్యనారాయణ, లింగంపల్లి గాంధీ తదితరులు నాయకత్వం వహించారు. అంకిత భావంతో పనిచేసే వారికి అవార్డులు మరింత ప్రోత్సాహం ఇస్తాయని తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు అన్నారు. ఈయనతో సహా ఈ పురపాలక సంఘం నుంచి 6 ఉద్యోగులు రిపబ్లిక్ డే అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో మంగళవారం జరిగిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కమిషనర్ యేసుబాబుతో పాటు మున్సిపల్ ఇంజనీర్ వై వెంకటరమణ, ఏఈ ఎస్ వెంకటేశ్వరరావు, ఏసీపీ జి సీతారాం, ఇన్ఛార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్ రజని, వెల్ఫేర్ అసిస్టెంట్ జి శ్రావణిలు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. వీరిని మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఘనంగా సన్మానించారు. మున్సిపాలిటీలో వివిధ విభాగాలలో ఉత్తమ సేవలు అందించిన వారికి కమిషనర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. మనం పబ్లిక్కి సర్వీసెస్ ఇస్తాం. ఏంటి? 1 పారిశుద్ధ్యం, 2 వాటర్ సప్లై, 3 స్ట్రీట్ లైటింగ్. ఈ 3 సర్వీసెస్ కూడా మన పురపాలక సంఘం నుంచి ప్రజలకు నేరుగా అందే సర్వీసెస్. ఈ 3 సర్వీసెస్ ప్రజలకు నేరుగా ఇచ్చినప్పుడు ప్రజల్లో అనేక అభినందనలు మనం పొందుతాం, అనేక ఆనందాన్ని పొందుతాం. వారి యొక్క ఆనందం మనకి చాలా సంతోషకరంగా ఉంటుంది. ఏంటంటే అదొకటి ప్రతి ఒక్కరిని ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ రోజుని ఇన్ని అవార్డులు వచ్చినాయి అంటే మనం పురపాలక సంఘంలో చేసే ప్రతి వ్యక్తిని గుర్తించి మనం ముందు అవార్డులు ఇవ్వాలి. వారికి గుర్తించి అవార్డు ఇచ్చినప్పుడు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ముందుకు వెళ్తారు ప్రతి వ్యక్తి కూడా. అలా నేను ఆ తాటి మీద తీసుకొచ్చి సంవత్సరంన్నరలో కూడా అనేక మందికి ఆగస్టు 15కి ఆనరబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, అలాగే రిపబ్లిక్ డేకి కూడా ఆనరబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, మళ్ళీ రిపబ్లిక్ డేకి అంటే గౌరవనీయులు నిన్న శాసనసభ్యులు వారు అనివార్య కారణం వల్ల రాలేదు. కానీ అంటే వారి చేతుల మీదుగా ఒక 100 మందికి అవార్డులు ఇప్పిస్తే అంటే రేపొద్దున గుర్తింపు ఉంటుంది. మనం పనిచేసినందుకు మన అధికారులు, మన శాసనసభ్యులు గుర్తించి మనకు అవార్డు ఇచ్చారు కనుక వారికి ఇంకా మంచి చేయాలి, ఈ ఊరికి ఇంకా ఏదో చేయాలి. ఏఎస్ఓ కె సురేష్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రావి సుధాకర్, ఎంహెచ్ఓ డాక్టర్ ఎన్ రాజు, టీపీఓ వి జగదీష్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.